నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ముగిసిన సిఆర్ క్లబ్ నాటిక పోటీలు, కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ప్రతిపాటి. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోని గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామికి జన్మ నక్షత్ర అభిషేక అలంకరణ, స్వామివారిని దర్శించుకున్న శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు. ఘనంగా జరిగిన తిరంగ యాత్రను ప్రారంభించిన మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి. మానుకొండవారిపాలెంలోని డంపింగ్ యార్డును పరిశీలించిన ప్రతిపాటి. షీల్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ప్రారంభం. ప్రజలపై వేల కోట్ల చెత్త పన్ను వేసి కోట్ల టన్నుల చెత్తను సద్వినియోగం చేయకుండా రాష్ట్రమంతా పోగుబెట్టిన అసమర్థ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని, చిలకలూరిపేట డంపింగ్ యార్డు పరిధిలోనే 2 లక్షల టన్నుల చెత్తను గత ప్రభుత్వం పోగుబెట్టిందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం పట్టణ సమీపంలోని మానుకొండవారిపాలెం వద్ద ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించిన ప్రతిపాటి నూతనంగా ఏర్పాటు చేసిన సీల్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ను ప్రారంభించారు. గతంలో నిల్వ ఉంచిన చెత్తతో పాటు ఎప్పటికప్పుడు సేకరిస్తున్న చెత్తను అక్టోబర్లోపు పూర్తిగా తొలగించి డంపింగ్ యార్డును శుభ్రపరిచి సుందరీకరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ప్రతిపాటి తెలిపారు. డంపింగ్ యార్డును బాగు చేసి మంచి మొక్కలు నాటి చుట్టుప్రక్కల ఉండే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. 2 లక్షల టన్నుల చెత్తను వేరే చోటికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ప్రతిపాటి. టన్నుకు 750 రూపాయలు చొప్పున 13 నుంచి 15 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. నిల్వ ఉంచిన చెత్తను పూర్తిగా తొలగించాక మరలా వచ్చే చెత్తను కూడా ఎప్పటికప్పుడు చెత్త సేకరణ కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యాచరణలో భాగంగానే చెత్త తరలింపు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రోజువారీ చెత్తను ఎప్పటికప్పుడు జిందాల్ పరిశ్రమకు తరలిస్తున్నామని, చెత్తరహిత స్వచ్ఛ చిలకలూరిపేట పట్టణమే ప్రభుత్వ ధ్యేయమని ప్రతిపాటి తెలిపారు. భవిష్యత్తులో ఎక్కడా పట్టణంలో కానీ డంపింగ్ యార్డులో కానీ చెత్త నిల్వలు లేకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయమని ప్రతిపాటి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల డంపింగ్ యార్డులోని వ్యర్థాలను తొలగించి వాటిని మంచి పార్కులుగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, డిఈ రహీం, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, గంగా శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, కందుల రమణ, ముల్లా కరీముల్లా, పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ అన్నింటిలో ఉన్నటువంటి డంప్ యార్డ్స్లో ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో కోట్లాది టన్నులు, ఎందుకంటే గత ప్రభుత్వం చెత్త పన్ను వేసి చెత్తను కానీ వేస్ట్ను కానీ కోట్లాది టన్నులు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి అప్పజెప్పిపోయినటువంటి అసమర్థపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ కోట్లాది టన్నులు ఏదైతే అప్పజెప్పారో మున్సిపాలిటీలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అక్టోబర్ డెడ్ లైన్ పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అక్టోబర్ నాటికి శుభ్రపరచాలి,
డంపింగ్ యార్డ్లన్నీ క్లీన్ చేయాలి. దానిలో భాగంగా చిలకలూరుపేట మున్సిపల్ పరిధిలో 2 లక్షల టన్నులు ఏదైతే చెత్త పేరుకుపోయి ఉందో మున్సిపల్లో సేకరించినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో 2 లక్షల టన్నులు అక్టోబర్ లోపల పూర్తిగా లిఫ్ట్ చేయటం, దానికి సంబంధించినటువంటి మిషనరీ కూడా దానికే సెగ్రిగేట్ చేసి జిందాల్ వారికి సప్లై చేయటం కానీ, ఇక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్ మొత్తం శుభ్రపరిచి దీన్ని ఒక పార్కుగా డెవలప్ చేసేటువంటి దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 2 లక్షల టన్నులు కూడా షిఫ్ట్ అవ్వడానికి టన్నుకి 750 రూపాయల చొప్పున సుమారు 13 నుంచి 15 కోట్ల రూపాయలు ఈ యొక్క డంప్ యార్డ్ శుభ్రపరిచేటువంటి దానికి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి దానికి మున్సిపాలిటీలు అన్నీ ఎక్కడ కూడా చెత్త నిల్వ ఉంచకుండా వేస్ట్ని మళ్ళీ ఇట్లా నిల్వ చేయకుండా భవిష్యత్తులో ఏ రోజుది ఆ రోజు ఇది క్లీన్ అయిపోయిన తర్వాత ఈ డంప్ యార్డ్ మళ్ళా ఇక్కడికి మున్సిపల్ వేస్ట్ తరలించకుండా ఏ రోజుది ఆ రోజు జిందాలకు తరలించేటువంటి దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలు పరిశుభ్రమైనటువంటి స్వచ్ఛాంధ్రప్రదేశ్ని ఏ విధంగానైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు, దానిలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి టన్నుకి 750 రూపాయల చొప్పున ఇది లిఫ్ట్ చేసేటువంటి దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వార్ పుటింగ్ యుద్ధ ప్రాతిపదికన మున్సిపాలిటీలన్నీ ఈ యొక్క డంప్ యార్డ్స్ అన్నీ క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. పనిచేసేటువంటి ప్రభుత్వానికి పని చేయకుండా చెత్త పన్ను వేసి 5 ఏళ్ళు ప్రజలను దోచుకున్నటువంటి ప్రభుత్వానికి తేడా ఈ మున్సిపాలిటీల్లో వ్యర్థ పదార్థాలని బయటికి తరలించేటువంటి దాంట్లోనే స్పష్టంగా కనపడుతుంది. ప్రజల ఆరోగ్యం ముఖ్యం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగానైతే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చేస్తూ ఉందో అదేవిధంగా స్వచ్ఛ చిలకలూరుపేట చేసేటువంటి దానికి కూడా ఈ యొక్క వేస్ట్ డంప్ 2 లక్షల టన్నులు అంటే 160 నుంచి 2 లక్షల టన్నులు ఏదైతే ఉందో దీన్ని తరలించడం జరుగుతూ ఉంది. 100 రోజుల లోపల ఇది మొత్తం శుభ్రపరిచి దీన్ని ఒక మొక్కలు ఏర్పరిచి మొక్కలు నాటి దీన్ని ఒక మంచి సుందరమైనటువంటి పార్కుగా తీర్చిదిద్దేటువంటి దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. నరసరావుపేట పట్టణంలోని నవయుగ కన్వెన్షన్ నందు జరుగుతున్న మల్లవరపు పీటర్ రాజు కుమారుని రిసెప్షన్ వేడుకకు మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. నూతన వధూవరులను నిఖిల్, మేరీ, స్వప్నను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్ నందు కరణం పట్టాభి సీతారామయ్య కుమారుని రిసెప్షన్ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. నూతన వధూవరులు రంగ రిషికేష్ వర్ధినిలను ఆశీర్వదించారు. అలాగే చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెం గ్రామ వాస్తవ్యులు కల్లి కోటిరెడ్డి కుమారుని వివాహం వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ వేడుకకు హాజరై నూతన వధూవరులు గోవర్ధన్ రెడ్డి, శ్రావణ సంధ్యలను కూడా ఆయన ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వేంచేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావును కళ్యాణ మండపం కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ అరవపల్లి సురేష్ కుమార్, చేవూరి కృష్ణమూర్తి, ఆలపాటి కాళేశ, చిలకల రామలింగేశ్వరరావు, కొత్త కోటేశ్వరరావు, రాచమల్లి సూర్యారావు, అమరా మణికుమార్, ప్రమీల, కళ్యాణ మండపం కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంపాదించాలా, ఖర్చు పెట్టాలి. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆదివారం బీడీ టీం, డాగ్ స్క్వాడ్ మరియు లోకల్ పోలీసులు మధ్యాహ్నం నుండి లాడ్జీలు మరియు వాహన తనిఖీలు
యాంటీ సబ్స్టేజ్ గురించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో ప్రజాశాంతికి భంగం కలిగించిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మందుబాబులను హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులపై పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దాడులు చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భద్రతను మెరుగుపరిచేలా, నేరాల నియంత్రణ కోసం శాంతి భద్రతల పరిరక్షణకు దోహదపడేలా ఈ డ్రైవ్ అమలు చేయబడుతుంది. లాడ్జీలలో పోలీసులు ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లాడ్జీలలో బస చేసిన వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు. లాడ్జీలోని రిజిస్టర్లను పరిశీలిస్తూ లాడ్జీలలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాడ్జీల నిర్వాహకులు అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. లాడ్జి పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. లాడ్జీలలో నిర్ధారణ లేకుండా బస చేస్తున్న వారిని, రిజిస్ట్రేషన్ లేకుండా గదులు కేటాయించే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఖాళీ ప్రదేశాలు, శివారు ప్రాంతాల్లోనూ, నగర శివారు ప్రాంతాల్లోనూ బహిరంగంగా మద్యం సేవించిన వారిపై పోలీస్ అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు జరుగుతున్న స్వామి పుల్లారావు మనవుడు స్వామి వెంకటేశ్వరరావు కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకకు మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. నూతన వధూవరులు కల్పనాథ్, లక్ష్మీ గాయత్రిలను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పఠాన్ సమద్ ఖాన్, గంగా శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, మద్దుమాల రవి, చేవూరి కృష్ణమూర్తి, బేరింగ్ మౌలాలి, రాచమల్లు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. నాదెళ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన సరికొండ సాయిరాజు కుమారుని వివాహానికి మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు విచ్చేసి నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మండల అధ్యక్షులు జివాజీ మదన్ మోహన్, ఎడ్లపాడు మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కళలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు, కళాభిమానులు, నాటకరంగ ప్రియుల అభిరుచికి తగినట్టుగా ప్రదర్శిస్తున్న కళాకారులు, నిర్వాహకుల సేవల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక సిఆర్ క్లబ్, చిలకలూరిపేట కళా పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల 9వ వార్షిక సాంస్కృతిక నాటక పోటీలు సిఆర్ క్లబ్లో జరుగుతుండగా ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచి పేరున్న నటీనటుల్ని ఒక చోటకి చేర్చి ప్రజలు మెచ్చేలా నాటికలు, కళా ప్రదర్శనలు చేయించడం ఎంతో గొప్ప విషయమని, ఓటీటీలు, సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ కళాకారులు కళాభిమానాన్ని రంజింపజేయడం సామాన్యమైన విషయం కాదని ప్రత్తిపాటి సందర్భంగా అన్నారు. ఇందులో భాగంగా వర్ధమాన నటి, రంగస్థల కళాకారిణి గుడివాడ లహరిని మాజీ మంత్రి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు, జివాజీ మదన్ మోహన్, పావులూరు శ్రీనివాసరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ముఖ్య అతిథి ప్రీతమ నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారు, అలాగే ఉత్తరపల్లి సముదాయ కళానిలయం అధ్యక్షులు, వేదిక మొత్తారు సురేష్ బాబు, ప్రీతమ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, కళా కార్యక్రమాల ప్రోత్సాహకులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు మేడం గారిని పుష్పాభిషేకంతో, పట్టు సేవలతో సత్కరించి వారిని ఆశీస్సులు అందజేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం తిలకిస్తున్నాం. చిలకలూరుపేటలో ఎప్పుడూ లేదు కేసులు, కక్ష సాధింపులు అన్నీ అంటించిపోయారు. ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండే చిలకలూరుపేటకి ఎటువంటి పరిణామాలు వచ్చినాయో గత చాతగాని పాలకుల వల్ల వచ్చినాయి. 3 రోజులు సిఆర్ క్లబ్, మా పావులూరు శ్రీనివాసరావు గారు, నరసింహారావు గారు, మా కాంతయ్య గారు కష్టపడి సిఆర్ క్లబ్ లో 3 రోజులు మరి ఇంతమంది ఉన్నారంటే ఒక మంచి నాటికలు, సందేశాత్మకమైనటువంటి నాటికలను ప్రదర్శించబట్టి మంచి నటీనటుల్ని ఇక్కడ తీసుకురాబట్టి ఇంతమంది కూర్చున్నారంటే ఈ రోజుల్లో కూడా మారుతున్నటువంటి రోజులు, టీవీకి అతుక్కుపోయేటువంటి రోజుల్లో, ఓటీటీలు వచ్చినటువంటి రోజుల్లో ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టడం అనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి నటీనటులు కథ గొప్పతనం అని నేను మీకు తెలియజేస్తున్నాను.
ఆ విధంగా ఈరోజు మా ముత్తవరం సురేష్ బాబు కళా రంగ ప్రతిష్టతో ముందుకు నడుస్తున్నా. దీనికి కారణం ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ సిఆర్ క్లబ్ లో ఉన్నటువంటి ప్రముఖులందరూ. ఒక మంచి నటి, సినీ నటులు, రంగస్థల నటులు, దర్శకులైనటువంటి వారిని ఈరోజు సన్మానించారు. అటువంటి మంచి నటి లహరి అదేవిధంగా ముందు ఒకటి చేశారు, అమృత వర్షిణి. లహరి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. రాగానే మా సురేష్ బాబు చెప్తా ఉన్నాడు, మంచి నటి. నేను లాస్ట్ 10 నిమిషాలు చూస్తేనే అర్థమైపోతా ఉంది వారికి ఉన్నటువంటి నటన పట్ల వారికి ఉన్నటువంటి గొప్పతనం, వారి నటన చాతుర్యం, వారికి ఉన్నటువంటి ప్రతిభ. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అటువంటి మంచి నటుల్ని ఈ వేదిక ద్వారా సన్మానించబడటం అనేటువంటిది చిలకలూరుపేట సిఆర్ క్లబ్ యొక్క గొప్పతనం అని తెలియజేస్తూ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. పట్టణంలోని రైతు బజార్ వెనుక గల కాంప్లెక్స్ నందు 2 తెలుగు రాష్ట్రాల రాధారంగ మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులు చలికొండ ధర్మారావు ఆదేశాల ప్రకారం సోమవారం పట్టణంలోని రాధారంగ మిత్రమండలి నూతన కార్యాలయం ఏర్పాటైంది. నియోజకవర్గ రాధారంగ మిత్రమండలి కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు ఈ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చుకోల మురళి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారి కోసం, వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించి ఎన్నో త్యాగాలను, మరెన్నో ఉద్యమాలను చేపట్టినటువంటి రాధారంగ ప్రజల హృదయాల్లో నిలిచిపోయే నాయకులన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎం రాధాకృష్ణ, జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర కాపు నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, పల్నాడు జిల్లా ఎస్సీ నాయకులు బందెల శౌరి, జనసేన పార్టీ నాయకులు గోవింద్ గణేష్, గిరి నాయకులు శ్రీను నాయక్, రాష్ట్ర కాపునాడు నాయకులు తోట శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రయాణం చేశాం. వారి మరణానంతరం అనేక కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలో 36 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని నడిపించాం. మరి ఈ రోజున రాధాబాబే తెలుగుదేశంలో కొనసాగుతున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం రాధాబాబు గారి అభిమానం మేరకు, రంగా గారి కుటుంబం మీద మాకున్న అభిమానం మేరకు రాధారంగ మిత్ర మండలి నడపడానికి ఈ చిలకలూరుపేటలో స్థాపించి ఉన్నాం. అలానే స్టేట్ అధ్యక్షుడు 2 తెలుగు రాష్ట్రాల రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు చెలికొండ ధర్మారావు అలియాస్ బుల్లెట్ ధర్మారావు గారు, వారి ఆశీస్సులతో మరి నాకు నియోజకవర్గ కన్వీనర్గా నియామకం చేసి ఉన్నారు. ఆ తదుపరి ఆఫీస్ ఓపెన్ చేసి కమిటీలను వేసుకోమని చెప్పి ఉన్నారు. వారు అందుబాటులో లేరు, ఫారిన్ ఉన్నారు. మండల కేంద్రమైన ఇడ్లపాడులోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాసట స్వచ్ఛంద సేవా సంస్థ వారు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సోమవారం పట్టణానికి చెందిన షేక్ లాలు దాదాసాహెబ్ సేవా సమితి ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక ప్రచురించిన కథల పుస్తకాలు పంపిణీ చేశారు. దాదాపు 300 మంది విద్యార్థులకు ఆ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ సిద్ధాంతి కరీముల్లా చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది. కార్యక్రమంలో బాసట అధ్యక్షులు నూతలపాటి కాళిదాసు, ప్రతినిధి బ్రహ్మం మాస్టారు, జేవీవి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దార్ల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని 6వ వార్డు కాసు కృష్ణారెడ్డి కాలనీ సచివాలయ బజారు వాసులు సోమవారం నరసరావుపేటలో జరుగుతున్న కలెక్టర్ గ్రీవెన్స్కు అర్జీ సమర్పించారు. బీజేపీ నాయకులు ఆదిమూలం గురుస్వామి ఆధ్వర్యంలో ఈ వినతి పత్రం అందజేశారు. 6వ వార్డు కాసు కృష్ణారెడ్డి కాలనీలో సచివాలయం ఎదురు స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా గృహాల మధ్యలో చర్చి నిర్మాణం చేపడుతున్నారని, మైక్ సౌండ్ ఎక్కువగా పెడుతూ ప్రార్థనలు చేస్తున్నారని, దీంతో చుట్టుప్రక్కల వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతుందని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. దానిని తొలగించాలని స్థానిక అధికారులకు తెలిపినా స్పందన లేకపోవడం వల్ల నరసరావుపేట కలెక్టర్ గ్రీవెన్స్కు రావాల్సి వచ్చిందని గురుస్వామి తెలిపారు. కార్యక్రమంలో గురుస్వామితో పాటు కన్నబోయిన శ్రీనివాసరావు, సిహెచ్ వీరాంజనేయులు, షేక్ నజీర్ హుస్సేన్, ఏ అంజిబాబు, కె సాంబశివరావు తదితరులు ఉన్నారు. గత 3 రోజులుగా సిఆర్ క్లబ్ కళావేదికపై చిలకలూరిపేట కళా పరిషత్ మరియు సిఆర్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఆదివారం ముగిశాయి. శనివారం వర్షం కారణంగా నిలిచిపోయిన దొందు దొందే నాటికను ఆదివారం ప్రదర్శించారు.
స్థానిక కళా సంస్థ అమెచ్యూర్ డ్రామాటిక్ అసోసియేషన్ ప్రదర్శించిన ఆలితో సరదాగా నాటిక పలువురిని ఆకట్టుకుంది. ఆదివారం ప్రదర్శించిన నాటికల్లోని కొన్ని దృశ్యాలు వీక్షించవచ్చు. మరి మన ఇండియాలో ఉన్నవారు కాకుండా అమెరికాలో ఉన్నవారు మరి చేస్తుంటే పద్ధతి ప్రకారం మూర్తంగా అప్పుడు ఆ కార్యక్రమం పెట్టినారు ఏ అడ్జస్ట్మెంట్ మటన్ బిర్యానీ కాకపోతే చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కాకపోతే ప్రాన్స్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ కాకపోతే ఎగ్ బిర్యానీ. ఏ భార్య భర్తకైనా సరే ఏ చిన్న సమస్య అయినా లేకుండా ఎవరైనా ఉన్నారా? నీకు ఇంకా వయసు ఎక్కడ ఉంది, మనకు అంతా ముగిరిపోయింది. అదిగో సమస్యలు లేనివంటి సంసారం ఉండదు. సమస్యలు అనేది ప్రతి సంసారంలో వస్తుంది. వాటిని మనం చక్కదిద్దుకోవాలి. అంతేగాని ఓ తత్వంలో చూసేసి విడాకులు ఇచ్చేస్తాను, ఆత్మహత్య చేసుకుంటాను. ఇదిగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు లేక ఈ యువతంతా ఇలాగే తగలాంటారు. గడ్డాలు లాంటి పిల్లలు కానీ ఇదే మరి మీ మామూలు అట్టాలతో పిల్లలు గడ్డాలు వచ్చినప్పుడు కాదన్నా చూసేవా? ర్యాంకులు వచ్చినప్పుడేమో ఎగిరిపోతారు. అలాగే ఉద్యోగాలు వచ్చినప్పుడేమో అమెరికాలో రష్యాలో వెళ్ళిపోవడం, ఇక్కడేమో తల్లిదండ్రులు లేడు. ఇప్పుడు మేము ఎందుకు చెప్తున్నాము ఆలోచించు. అసలు పెద్దలు ఏం చెప్పారు నీకు తెలుసా? పెళ్లిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయని చెప్పారు. నీకు దాస్తుందా? ఈ ప్రపంచంలో అతి సండాలపతి శక్తు కాగితం మీ డబ్బు మీ కాడే ఉంటుంది. తినడానికి తిండి లేకపోయినా ఎంత పొగరు. సుందరం గారు బయటికి పండటి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఎందరో. సంస్కారం లేని చదువు కాయని చెట్టు లాంటిది. ఫలించని చెట్టు 10 మందికే మార్గదర్శకం కానీ చదువే కాదు. ఇకనైనా ఈ దిక్కుమాల సరదాలకి వస్త్రాలకి స్వచ్ఛత బుద్ధిగా ఉండి చావండి. నన్ను క్షమించినాను. ఇక జన్మ నా మందు జోలిపోదు. నన్ను నమ్ము. ఇదిగో నేను జోలిపోవడం నాకు వద్దు నాన్న. కడుపులో నా పొలం తీసేస్తుంది. తప్పురా తప్పు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశమంతటా విజయోత్సవ ర్యాలీలు, తిరంగ ర్యాలీ పేరుతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ, జనసేన, బీజేపీ, స్వచ్ఛంద సేవా సంస్థల ఉద్యోగులు, ప్రముఖుల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరై ఈ ర్యాలీని ప్రారంభించారు. జాతీయ జెండాలను చేతబూని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడుల్లో కేంద్ర ప్రభుత్వం సింధూర్ అనే పేరుతో దాడులకు ప్రతిచర్యగా దాడులు నిర్వహించి విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుందన్నారు. ఈ విజయవంతమైన సందర్భంగా ఈ ర్యాలీలు నిర్వహిస్తుంది. కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థల వారు కూడా వీరికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. వచ్చినటువంటి యాత్రికుల్ని అతి దారుణంగా కిరాతకంగా చంపినటువంటి ఉగ్రవాద మూకలు ఏవైతే ఉన్నాయో ఆ క్రమశిక్షణతో పాల్గొనకు కూడా ఇదే స్ఫూర్తితోటి సాగాలని కోరుకుంటున్నాను. ముందుండి నడపాలని కోరుకుంటూ కూటమి పార్టీలైనటువంటి మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు మరి కోర్టు పూర్ణచంద్రరావు గారు కానివ్వండి, మరి రాష్ట్రపతి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కానివ్వండి, సైనికులకు సెల్యూట్ చేస్తా ఉంది, సైనికులకు మద్దతు పలుకుతా ఉంది.
సైనికులకు సంఘీభావం తెలియజేస్తా ఉంది. చనిపోయినటువంటి సైనికులకి అందరూ కూడా ఈరోజు నివాళులర్పించి వారి కుటుంబాన్ని దేశం తరఫున ఆదుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈరోజు అనేక మంది సరిహద్దులో ఉన్నటువంటి పౌరుల్ని వాళ్ళు లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. పట్టణంలోని 35వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాసుల శివకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా జరపల చిన్నానాయక్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వార్డు కమిటీ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రత్తిపాటి వారిని అభినందించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో వార్డు నాయకులు కొండా వీరయ్య, వాచిన రఘు, సుబ్బారావు, అంజినాయక్, సాంబ నాయక్, కోటేశ్వరరావు నాయక్, కుల్లి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29వ తేదీన స్థానిక ప్రత్తిపాటి గార్డెన్లో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం సేవలను నియోజకవర్గ పరిధిలోని పేదలు వినియోగించుకోవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ ముప్పాళ్ళ హనుమంతరావు కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరం నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు. కేవలం కంటి శుక్లాలు మాత్రమే కాకుండా కంటికి సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు ఈ శిబిరంలో నిర్వహించి ఉచితంగా మందులు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు అందిస్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఈ నెల 29వ తారీఖు మన గౌరవనీయులైనటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదినము. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఉచిత మెగా క్యాంపులు అనేది నిర్వహించడం అనేది గత 35 సంవత్సరాల బట్టి జరుగుతుంది. ఇది 36వ మెగా వైద్య శిబిరము. ఈ సంవత్సరము మన శంకర్ ఐ హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో వాళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు మన నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే కళ్ళు చూపించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకొని కంటి ఆపరేషన్లు అనేది చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆయన దాదాపు ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా ప్రతి సంవత్సరం కూడా మెగా క్యాంపు శుద్ధి వైద్య సేవలను చేస్తున్నారు. అందుకే ఆయన్ని మనం పూర్తిగా అభినందించాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఈ మెగా వైద్య శిబిరం అనేది సక్సెస్ కావాలని చెప్పి కోరుతున్నాం. చిలకలూరిపేట రూరల్ పరిధిలో జరిగిన చోరీ కేసుల్లో బంగారు హారాలు, గాజులు, నెక్లెస్, ఉంగరాలు, చైన్లు, చిన్నపిల్లల గాజులు, ఫ్యాన్సీ ఉంగరాలు, బ్రాస్లైట్, బిందెలు, వెండి వస్తువులు ఇలా 34 లక్షల రూపాయలు విలువ చేసే గోల్డ్ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. 2 దొంగలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు వారు తెలిపారు. గత 6 రోజుల క్రితం పసుమరులో జరిగిన చోరీ కేసు 6 రోజుల్లోనే సిఐ సుబ్బానాయుడు బృందం ఛేదించింది. చాకచక్యంగా వ్యవహరించిన సిఐ సుబ్బానాయుడు, ఎస్ఐ అనిల్, సిబ్బంది సుబ్బారావు, ఎర్మియా, రోషిబాబులను డీఎస్పీ సోమవారం అభినందించారు. వాల్యూ కింద మనం తీసుకోవాలి. ఇప్పుడు బంగారం కొనాలన్నా 40 అలర్ట్ చేస్తున్నాం. లాక్ చేసుకొని ఈరోజు ఈ యొక్క చిలకలూరుపేట రూరల్కి సంబంధించి పసుమరు గ్రామంలో మీ అందరికీ తెలుసు ఎలగాల హనుమాయమ్మ 2025న ఏల్చూరు గ్రామానికి వెళ్ళింది తలుపు తాళం వేసుకొని. మళ్ళీ ఆమె 11వ తారీఖున ఆమె వచ్చి ఇల్లులో చూసుకుంటే తలుపుల తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి 42 సెవర్లు బంగారం, వివిధ ఆర్నమెంట్స్, అదేవిధంగా 2 రాగి ఈ కాగులు, 3 రాగి చెంబులు, ఇంకా ఇత్తడి ప్రాపర్టీ మొత్తం కూడా 4,90,000 అంటే పాత వాల్యూ ప్రకారం ఇప్పుడు వేస్తే 33 లక్షలు 34 లక్షలు వస్తుంది మొత్తం. ఈ వాల్యూ గల ప్రాపర్టీని అందరూ కూడా ఈ 2 దొంగలు వీళ్ళు పేదాల రాముడు, వీరా సిద్ధు వీళ్ళిద్దరూ చిత్తుకాయలు ఏరుకున్నట్టుగా నటిస్తూ మద్యానికి అన్ని రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆ తాళం వేసినటువంటి ఇంటికి వెళ్ళి పగలగొట్టేసి ఈ ప్రాపర్టీని అంతా తీసుకొని వాళ్ళ చుట్టాల ఇళ్లలో పెట్టుకొని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇది గ్రేవ్ కేసు కాబట్టి సిఐ గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి వాళ్ళ యొక్క టీం
యేసుబాబు, సుబ్బారావు అండ్ ఇంకా ఇర్మియా, ఇంకా సైదా, వీళ్ళందరూ కూడా మన అనిల్ నాయకత్వంలో, మన ఎస్ఐ అనిల్ నాయకత్వంలో విరివిగా కష్టపడి వితిన్ 6 daysలో ఈ యొక్క ప్రాపర్టీని, ఎంటైర్ ప్రాపర్టీని, సహజంగా దొంగతనం చేసిన తర్వాత ప్రాపర్టీని అమ్ముకోవటానికి ముద్దాయిలు ప్రయత్నం చేస్తారు. ఆ తరుణంలో ఆ యొక్క ప్రాపర్టీని అమ్ముకోకుండా వితిన్ 6 daysలో ఈ యొక్క గ్రేవ్ కేసుని డిటెక్ట్ చేసి మరి మేము ముందు ఈరోజు ఆర్డర్ పెట్టాం. ఇది క్రెడిట్ గోస్ టు చిలకలూరుపేట సర్కిల్కి, అది నర్సరావుపేట సబ్ డివిజన్కి, వీళ్ళందరికీ కూడా సిఐ నాయకత్వంలో పనిచేసిన ఎస్ఐకి, ఏఎస్ఐలు, ఇంకా స్టాఫ్ మొత్తానికి కూడా రివార్డ్ రోల్కి మేము రివార్డుకి పంపిస్తున్నాం. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవించే తల్లులకు అందించే ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం 51.14 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 1,410 రూపాయల ఖర్చుతో అందించే ఈ కిట్లో దోమల నెట్తో కూడిన బేబీ బెడ్, 2 డ్రెస్సులు, 2 టవల్స్, 6 వాషబుల్ నాప్కిన్, పౌడర్, షాంపూ, ఆయిల్, బేబీ సోప్, బాక్స్, చిన్న బొమ్మ వంటివి ఉంటాయి. త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ఈ పథకం పునః ప్రారంభించనుంది. న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.